జనసేన సభ్యత్వ నమోదుకు ఇవాల్టితో గడువు ముగిసింది. గతంతో పోలిస్తే ఏకంగా రెండింతల మంది జనసేన సభ్యత్వం తీసుకున్నట్టు తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేనకి ఆదరణ పెరిగింది. ప్రభుత్వంలో భాగమై అధికారంలో భాగమైన జనసేన రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కీలకమైన అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టింది. గత నెల 20న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 10 రోజుల పాటు ఈ కార్యక్రమం చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. 10 రోజుల్లో 10 లక్షలకు పైగా సభ్యత్వాల నమోదు జరిగింది. దీంతో మరో వారం రోజుల పాటు సభ్యత్వం గడువును పార్టీ పొడిగించింది. ఆ గడువు ఇవాల్టితో ముగిసింది. ఈ వారంలో మరో 3 నుంచి 4 లక్షల సభ్యత్వాలు నమోదై ఉండొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపుగా 15 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 14 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. గత ఏడాది నెల రోజుల పాటు ఈ కార్యక్రమం చేపట్టిన 5,40,000 సభ్యత్వాలు నమోదు కాగా ఇప్పుడు దానికి రెండింతలు అధికంగా సభ్యత్వాలు నమోదయ్యాయి. మరోవైపు అత్యధికంగా సభ్యత్వాలు నమోదు చేయించిన వారికి నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు ఇచ్చే అవకాశం ఉండడంతో పార్టీ నేతలంతా పోటాపోటీగా సభ్యత్వాలు నమోదు చేయించారు. ఇదికాకుండా ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉండడంతో చాలా మంది సభ్యత్వం గురించి ఆసక్తి చూపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన తన సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిలో తన బలాన్ని పెంచుకుంటోంది.